ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 73వ కీర్తన 24వ వచనము. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్లో మన దేవుని గుర్చినటువంటి అనేకమైనటువంటి పేర్లలో ఒక శ్రేష్టమైనటువంటి పేరు ఆలోచనకర్త. దేవుని సన్నిధిలో ఎవరైతే కనిపెడతారో, దేవుని యొక్క సహాయాన్ని ఎవరైతే వేడుకుంటారో, దేవుని యొక్క ఆలోచన కొరకు ఎవరైతే కనిపెడతారో అటువంటి వారిని దేవుడు చక్కని శ్రేష్టమైన మార్గంలో నడిపిస్తారని దేవుని సేవకుడుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అనేకులు చాలాసార్లు నాతో ఏం చెప్తూ ఉంటారు తెలుసా? బ్రదర్, ఈ జాబ్ నేను జాయిన్ అయ్యాను కానీ నాకు ఈ జాబ్లో సంతోషం లేదండి అంటారు. గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను బ్రదర్, కానీ నాకు ఈ జాబ్ ఇష్టం లేదండి అంటూ ఉంటారు. కొంతమంది, నేను ఈ కోర్సులో జాయిన్ అయ్యానండి కానీ నాకు ఈ కోర్సు ఇష్టం లేదండి. జాయిన్ అయ్యేటప్పుడు నాకు బాగా అనిపించింది, నేను ఇతన్ని పెళ్లి చేసుకున్నానండి, నేను తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం వలన నేను చక్కగా ఆలోచన చేయకుండా పోవడం ద్వారా నా జీవితం నాశనమైంది అంటూ ఉంటారు. ప్రియులారా, మన జీవితంలో అనేక సార్లు మనకు కలిగేటటువంటి సమస్యలకి ఒక ప్రాముఖ్యమైన కారణం, అన్నిట్లో కన్నా ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే అనాలోచితమైనటువంటి కార్యాల ద్వారా, చక్కని ఆలోచన తీసుకోకుండా పోవడం ద్వారా. మీకు ఒక మాట చెప్పమంటారు? పూర్వీకులైనటువంటి రాజులు చేసే కార్యం ఏంటి అంటే వారి దగ్గర మంత్రులని నియమించుకుంటారు, సలహాదారులు అంటారు. ఇప్పుడు కూడా మన క్యాబినెట్లో మీరు గమనించినట్లయితే ప్రధానమంత్రి అన్ని నిర్ణయాలు తీసుకోడండి, ఆ దేశపు ప్రెసిడెంట్లు అన్ని నిర్ణయాలు తీసుకోరు. చక్కని ఆలోచన తీసుకునేది ఎవరు అంటే అక్కడ ఉన్నటువంటి సలహా ఇచ్చేటటువంటి సలహాదారులు అంటూ ఉంటారు. వారు ఇచ్చేటటువంటి సలహాలనే రాజుగారు కానివ్వండి, ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్న ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు కూడా ఆ కార్యం చేస్తూ ఉంటారు. ఓ కార్యం మీరు చేయాలనుకున్నప్పుడు దైవికంగా ఉన్నటువంటి వారు, ప్రార్థనా పరులు, దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి వారితో చెప్పండి, అయ్యా ఈ కార్యం చేయాలనుకుంటున్నాను, దేవుని యొక్క చిత్తం ఏంటో కనుక్కోవాలనుకుంటున్నాను, ప్రార్థించండి అని మీరు అడిగినట్లయితే కొన్నిసార్లు దేవుడు దైవజనుల ద్వారా, లేదు మీరు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయడం ద్వారా దేవుడు చక్కని ఆలోచన మీకు దయచేసి చక్కని మార్గంలో దేవుడు నడిపిస్తాడని దేవుని సేవకుడుగా మీకు తెలియజేస్తున్నాను. తొందరపడి నిర్ణయాలు తీసుకొని సమస్యల్ని కొని తెచ్చుకోవద్దండి. దేవుని పైన ఆధారపడండి. దేవుని ఆలోచన దేవుని సన్నిధిలో నుంచి పొందుకోవడానికి ప్రయత్నం చేయండి. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చినగాక. ప్రియ పరలోకపు తండ్రి, అనేక సార్లు మేము తీసుకున్నటువంటి అనాలోచితమైన నిర్ణయాల వలన మా కుటుంబంలో, మా వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యల్ని, ఇబ్బందులను ఎదుర్కొన్నాం ప్రభు. ఇకనెన్నడూ అటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ప్రభు నీ సన్నిధిలో కనిపెట్టే కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.